ఈరోజు హాలేరు మండలము మన గూలెం గ్రామంలో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతాల కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి సంతకాల కార్యక్రమం పెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలో ఉండే పెద్దలు వీరేశప్పన్ అయితేనేమి, మన బజారప్పన స్వామి అయితేనేమి, అదేవిధంగా మన బీరప్ప స్వామి, మారప్ప స్వామి, మన వచ్చేసి మళ్ళా శంకరప్ప స్వామి, వీరవణ స్వామి, మొత్తం వైసే మా ఎంపీపీలు ప్రతి ఊరు ప్రతి పేరున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము ఒక్కసారి మీ గ్రామానికి వస్తామని తెలిసింతోనే ఇంత పెద్ద వచ్చిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2022లో 17 మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత. ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర ఎవరు తెచ్చిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే పేదలకి విద్య అందాలా, వైద్యం అందాలా అనేది ఆయన పాలసీ అంతా పేదలకి. ఎందుకంటే పేదలు మెడికల్ కాలేజ్ సీట్ కొనాలంటే కోట్లు పెట్టాలా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ సీట్ వచ్చేటట్లా మన రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలోనే, మన ఇండియాలోనే ఏ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు. ఎందుకంటే మనందరికి తెలియదు. మనకు కానీ మన ఏరియాలో మన ఆదోన్లో వచ్చి మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది. ఎందుకంటే పేద విద్యార్థులు ఫీజులు కట్టలేని విధంలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా డాక్టర్లు అయి మంచి వైద్యం అందించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తెస్తే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం గున్నా ఒక్క మెడికల్ కాలేజ్ రాలే ఆయన హయాంలో. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4 వచ్చినాయి, మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 వచ్చినాయి. ఎందుకంటే కరోనా 2 ఏళ్ళు పోయింది. 3 సంవత్సరాలే ఆయన అభివృద్ధి 17 మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత ఎవరిదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇండియాలోనే ఏ రాష్ట్రానికి ఇన్ని మెడికల్ కాలేజ్ రాలేదు. అలాంటిది ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేసినాడు. ఆయన ముఖ్యమంత్రి కూడా 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినాడు. ఇంకా 12 కాలేజీలు ఉన్నాయి. ఆ 12 కాలేజీలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక పేదలకు విద్య అందకూడదు, వైద్యం అందకూడదు అనే విధంగా మనకు తెలుసు. ఆరోగ్యశ్రీ మూలన పడిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పోతే ఎవరు అసలు లేదు, అన్ని మొత్తం హాస్పిటల్ బంద్. అలాంటిది ఈరోజు ఈ మెడికల్ కాలేజీని కానీ ప్రైవేటు పనులు చేసే విధంగా ఆయన ప్రైవేట్ చేసేకి వాళ్ళ అనుచరులకి ఇచ్చేకి రెడీగా ఉన్నాడు. అలాంటి దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రభుత్వమే నడిపితేనే పేదలకి విద్యా వైద్యం అందుతుంది. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది మొత్తము ఇంకంతా మొత్తం ప్రైవేట్ వాళ్ళంటే వాళ్ళకి ఏం కావాలో డబ్బులు దండుకుంటారు. ఆ డబ్బులు దండుకోకూడదు అనేదే పేదలకు విద్యా వైద్యం అందాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రైవేట్ కాలేజీకి చేయకున్నట్ల గవర్నమెంట్ తరఫునే నడపాలనే విధంగా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టిన దానికి ఈరోజు ఈ గూలెం గ్రామానికి వచ్చిన దానికి ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన 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 ఆలూరు కాన్స్టిట్యూన్సీలో పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనది డెవలప్మెంట్ ఏరియా కాదు, మనకు కర్ణాటక బాటలో ఉన్నాం. మన ఎవరు ఎందుకు పట్టించుకోలే. ఈ రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, ఈ వైద్యం విద్య అయితేనే అసలు మనకి చాలా వెనుకబడిపోయినాం మనం. అలాంటిది మన దగ్గరే ఇక్కడ వస్తే మన ఏరియాలోనే వస్తే చుట్టుపక్కల కానీ బాగా డెవలప్మెంట్ అయితే హాస్పిటల్ కానీ వస్తాయి. మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ఉంటే దాని చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్ కానీ పెడతారు. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ సొంత కార్యకర్తలకి ఇచ్చేకి ఈరోజు ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల కార్యక్రమం పెట్టి మనము దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో 60-70 వేల సంతకాలు చేసి
సేకరణ చేసి మనం విజయవాడకు పంపిస్తే దీన్ని మొన్ననే నేను మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తే మన వాల్మీకుల్ని ఎస్టీల జాబితా చేర్చాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదనే విధంగా 2 మెమరాండం ఇచ్చినాం మోడీ గారికి. అలాంటిది ఈరోజు మనం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేయకూడదు అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ కాలేజీలు చేయాలనే విధంగా మనం పోరాటం చేస్తేనే భవిష్యత్తులో మన పేద విద్యార్థులకి ఖచ్చితంగా మేలు జరుగుతున్న విధంగా. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర మంగళవారం ఆయన 5,000 కోట్లకు అప్పు చేస్తాడు. ఒక మంగళవారానికి 5,000 కోట్లు అప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అలాంటిది ఒక 5,000 కోట్లు ఈ మొత్తం ఈ కాలేజీలకు ఇస్తే 5,000 కోట్లు 12 మెడికల్ కాలేజీలు అయిపోతాయి. అలాంటిది ఈరోజు ఆయనకి, ఎందుకంటే పేదల మీద అసలు ఆయనకి లేదు, విద్యా వైద్యం మీద అసలు లేదు ఆయనకి ఏదన్నా కానీ నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, నేను టవర్ కనిపెట్టాను, నేను హైటెక్ సిటీ చేసిన, అది తప్ప పేదలు ఎలా మనము పేదలకు విద్యా వైద్యం అందితే అదే డెవలప్మెంట్ అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని దీనికి నీరు కాస్తూ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసింది. కాబట్టి మనం అందరం కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమం, ఎందుకంటే ఇక్కడ పేరు దగ్గర పేరు రాయాలా, కింద మన జిల్లా, ఇక్కడ గ్రామం రాయాలా, అదేవిధంగా సెల్ ఫోన్ మొబైల్ నెంబర్ రాయాలా, కింద సంతకం పెట్టిస్తే ఇవన్నీ కానీ కలిసి తీసుకొని పోయి మన జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా గవర్నర్ నుంచి ప్రభుత్వాన్ని మోడీ గారికి అందిస్తాం విధంగా ఈ కార్యక్రమం పెట్టాను. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతమంది వచ్చిన దానికి మీకు అందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.